హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు డే 5 తెలుగు లిఫ్ట్ పవర్ లిఫ్టింగ్ సిరీస్. అయినా గాయ్స్, చాలా గ్యాప్ వచ్చింది మనకి డే 4 కి డే 5 కి. చాలా బిజీ ఉండే నేను. ఆల్సో నా లుక్ కూడా మళ్ళీ చేంజ్ చేసిన నేను. సో దట్ బీయింగ్ సెడ్, మనము డే 5 రోజు కండిషనింగ్ వర్కౌట్ చేస్తాము. మీరు అబ్జర్వ్ చేస్తే మన 4 days వర్కౌట్ ఏదైతే ఉంటుందో అది మనము మోస్ట్లీ స్ట్రెంత్ వర్కౌట్ చేస్తాము అండ్ సమ్ యాక్సెసరీస్ టు బిల్డ్ స్ట్రెంత్ ఇన్ మజిల్ గ్రూప్స్ అనమాట. సో డే 5 లో ఏం చేస్తామంటే yoke carry, farmers carry, sandbag carries or kettlebell swings. ఇది చేయడం వల్ల మనం ఏదైతే ఫస్ట్ 4 days ఏదైతే మనం చేస్తున్నామో అది నెక్స్ట్ వీక్ లో మనకి ఇంకా ఎక్కువ బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ డే 5 గైస్. వీడియో అండ్ వర్కౌట్స్ నచ్చితే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఆల్సో లైక్, షేర్ అండ్ కమెంట్. ఓకే, లెట్స్ గో. నేను యాజ్ యూజువల్ ఫస్ట్ మెగ్గిల్ బిగ్ 3 తో స్టార్ట్ చేస్తా. దెన్ ఐ విల్ షో యూ ద వీడియో డైరెక్ట్లీ. ఫస్ట్ మనం యోక్ వాక్ చేస్తాము. యోక్ వాక్ అయిపోయిన తర్వాత నేను చెప్తుంటా వర్కౌట్స్. ఒకవేళ మీ జిమ్లో అట్లాంటి మెషిన్స్ లేకపోయినా కానీ దాని ఆల్టర్నేటివ్ కూడా చెప్తాను నేను. కీప్ వాచింగ్, లెట్స్ గో. ఓకే, మనకు ఫస్ట్ యోక్ క్యారీతో స్టార్ట్ చేస్తాం. 5 sets ఉంటాయి. ఒకవేళ మీ జిమ్లో యోక్ క్యారీ లేకపోయినా నో ప్రాబ్లం, నేను దానికి ఆల్టర్నేటివ్ చెప్తా. సో నేను ఫస్ట్ ఈ సెట్స్ కొట్టిన తర్వాత నేను చూపిస్తాను నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏదో. లెట్స్ గో. మనకి యోక్ వెయిట్ వచ్చేసి 80 kgs. ఇది వెయిట్స్ పెట్టుకోవడానికి రాడ్స్ ఉంటాయి ఇక్కడ మనకి. లెట్స్ గో. All right, now next set, 10 kgs add from each side, so 120 kgs weight. Let's go. Yeah, okay. So you have to keep it on your triceps, okay? And your elbow should be, traps. Yeah. Go down. It's like almost doing squats, but you just have to hold it on the sides. Thoda upar, and yeah. So you take the leverage with your radials as well. Okay, and spine is neutral. Brace your core. Breathe in, breathe out slowly. Yes, easy. Go, come on. Finish it. Very nice. Very nice. Yeah, easy. Yes, very nice. Very nice. Finish. Yep. Yeah, 10 kgs. Yeah. So each side 10 kg add చేస్తున్నాము. అంటే 40 kg jump, 120 last set, with 40, total 160 kgs. 160 kgs, 2 laps. ये कितना फीट है? 50 है ना? 50. Yeah. So I'm doing 100 feet. Let's see. Without belt, huh? Oh. All right. So we are adding another 10s. It's gonna be 200 kgs. 30 kg each side. Total 200 kgs. I'll use a belt for this. All right. 200 kgs for 100 feet. Let's go, baby. Telugu lifts. ఈజీ. లెట్స్ గో. సో గైస్, నా యోక్ వాక్ వేరియేషన్ అయిపోయింది. 5 sets చేసిన అప్ టు 200 kgs. ఒకవేళ మీ జిమ్లో యోక్ వాక్ లేకపోతే నేను ఆల్టర్నేటివ్ చూపిస్తా రండి. నేను ఇక్కడ 125 kg లోడ్ చేసి పెట్టిన ఆల్రెడీ. సో మీరు వెయిట్ ఎంత పెట్టుకుంటారంటే ఇక్కడ. సో బేసిక్గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్క్వాట్ హోల్డ్ చేస్తున్నాము. స్క్వాట్ హోల్డ్ అంటే స్క్వాట్స్ చేయొద్దు, జస్ట్ మీరు దాన్ని సేమ్ స్క్వాట్ పొజిషన్ తీసుకొని వెయిట్ ఎట్టేసి జస్ట్ హోల్డ్ చేయండి. 5 to 10 seconds తోని స్టార్ట్ చేసి ఎవ్రీ వీక్ ఫ్యూ సెకండ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వెయిట్ ఎంత పెడతారంటే మీకు 1 RM 150% వెయిట్ పెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ 1 RM 100 స్క్వాట్ అయితే యూ హ్యావ్ టు లోడ్ 150 kgs.
సో నేను చూపిస్తా చూడండి. ఇది నా 1 rep max 150% కాదు, బట్ జస్ట్ నేను డెమోన్స్ట్రేషన్ కోసం చూపిస్తున్నా. 125 kgs, సారీ 130 kgs ఇది ఇంక్లూడింగ్ లాక్స్. సో నేను స్క్వాట్ పొజిషన్ తీసుకున్నా. ఓకే, తీసుకొని బ్రేస్, కోర్ బ్రేస్ చేసి లాట్స్ ఎంగేజ్ చేసి సేమ్ స్క్వాట్ ఎట్లా వేస్తారో అట్లా వేసి జస్ట్ హోల్డ్ చేయాలి ఇట్లా. 5 to 10 seconds హోల్డ్ చేయాలి. ఓకే, హోల్డ్ చేసి పెట్టాలి. అట్లా ఒక 5 sets చేయాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు స్క్వాట్ చేసేటప్పుడు ఇట్లా సేఫ్టీ బార్ ఉంటుంది కదా, దాన్ని మీ షోల్డర్ లెవెల్లో పెట్టుకోకండి. ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయితే అది ఆపేస్తుంది. దీంతో మీకు ఆల్టర్నేటివ్ అర్థమైంది కదా. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి మీరు. దీనివల్ల మీకు బాడీ మంచిగా కండిషనింగ్ అవుతుంది. మీ పవర్ లిఫ్టింగ్లో వెయిట్స్ చాలా ఈజీగా ఇంక్రీజ్ అయిపోతాయి. విల్ గో టు అవర్ నెక్స్ట్ వేరియేషన్, ఫార్మర్స్ క్యారీ. లెట్స్ గో. ఆల్రైట్ గైస్, మీకు ఇంతకుముందు చూపించిన కదా నేను యోక్ వాక్కి ఆల్టర్నేటివ్ మీరు ఏం చేస్తారంటే స్క్వాట్ హోల్డ్ చేయండి. స్క్వాట్ హోల్డ్ కూడా ఒక మంచి కండిషనింగ్ వర్కౌట్ అనమాట. మీ పోస్టీరియర్ చైన్కి చాలా ఇంపార్టెంట్ అది. సో ఇందాక చూపించిన స్క్వాట్ పొజిషన్ నేను ఓన్లీ ఒకటే దగ్గర ఉన్నా కదా. సో మీరు ఒకటే దగ్గర ఉండకుండా కొంచెం బ్యాక్ వచ్చి హోల్డ్ చేసినా నో ప్రాబ్లం, ఆఫ్ కోర్స్ విత్ సేఫ్టీ పిన్స్. ఓకే, సో గైస్ ఇప్పుడు నేను ఫార్మర్స్ క్యారీ వేరియేషన్ చేస్తున్నా. 4 sets కొడతా, అప్ టు 180 kgs వెళ్తా ఓవరాల్గా. ఒకవేళ మీ జిమ్లో ఫార్మర్స్ క్యారీ లేకపోతే నేను దానికి ఆల్టర్నేటివ్ కూడా చెప్తా. ఫస్ట్ నేను కొన్ని సెట్స్ కొట్టిన తర్వాత ఐ షో యూ ద ఆల్టర్నేటివ్. కీప్ వాచింగ్. సో నేను ఫస్ట్ ఎంటీ బార్స్తో వార్మప్ చేస్తున్నా. ఐ థింక్ 18.5 kgs అనుకుంటా ఈచ్ సైడ్, ఆల్మోస్ట్ 20 kgs. సో నేను 10 kg లోడ్ చేస్తున్నా ఫస్ట్. సో ఈచ్ సైడ్ 10 కాబట్టి 20, 40, 60, 80 kgs టోటల్ ఓవరాల్గా ఇంక్లూడింగ్ బార్. సైడ్లకి లాక్స్ కూడా పెడతా 2.5 kg. దానివల్ల మనకి ఓవరాల్గా లైక్ బార్ 20 kg కన్సిడర్ చేసుకోవచ్చు. ఆల్రైట్, నా ఫస్ట్ సెట్, లెట్స్ గో. Alright guys, now next set 160 kgs for 100 feet. Let's go. Easy money. Alright guys, సో నా నెక్స్ట్ సెట్ 200 kg చేస్తున్నా. 160 చాలా లైట్ అనిపించింది, అందుకే 180 వెళ్ళలే, డైరెక్ట్ 200 వెళ్ళినా. సో నేను వీడియో వర్టికల్ చేస్తా, ఎందుకంటే రీల్ కోసం కూడా చేస్తా కాబట్టి చూడండి. లెట్స్ గో. Let's go Telugu lifts. Alright guys, నా ఫార్మర్స్ క్యారీ 200 kgs అయిపోయింది. సో ఇప్పుడు మీకు నేను ఆల్టర్నేటివ్ చెప్తా. ఒకవేళ మీ జిమ్లో ఫార్మర్స్ క్యారీ మిషన్ లేకపోతే మీరు ఏం యూజ్ చేయాలో చెప్తా. సో బేసిక్గా ఫార్మర్స్ క్యారీ ఇట్లుంటాయి, 2 హ్యాండిల్ సపరేట్గా. ఒకవేళ మీకు ఈ జిమ్లో లేకపోతే వాట్ యూ హ్యావ్ టు డూ, మీ జిమ్లో ట్రాప్ బార్స్ ఉంటాయి. ట్రాప్ బార్ అంటే ఇది. సో ఈ ట్రాప్ బార్ని పట్టుకొని వెయిట్స్ యాడ్ చేసుకొని వాక్ చేయండి. ఒకవేళ మీ జిమ్లో ట్రాప్ బార్ కూడా లేకపోతే దెన్ జిమ్లో ఉండే హెవీయెస్ట్ డంబుల్ తీసుకోండి. ఓకే, జిమ్లో ఉండే హెవీయెస్ట్ డంబుల్ తీసుకొని లేపి దెన్ వాక్. ఓకే, లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ వేరియేషన్. మొత్తం క్లియర్ చేసేసిన. మన నెక్స్ట్ వర్కౌట్ కెటిల్ బెల్ స్వింగ్స్ ప్లస్ బాల్ స్లామ్ చూపిస్తా. లెట్స్ గో. ఆల్రైట్ గైస్, మన నెక్స్ట్ వేరియేషన్ కేబీ స్వింగ్స్ ఆర్ కెటిల్ బెల్ స్వింగ్స్ ప్లస్ బాల్ స్లామ్స్. మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ జిమ్స్లో మీకు ఇవి అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ అవైలబుల్ లేకపోతే
ఫస్ట్ వర్కౌట్ మీరు ఏం చేస్తారంటే బార్ మీద పెట్టుకొని హిప్ థ్రస్ట్ చేయండి, అదే బెంచ్ పెట్టుకొని హిప్ థ్రస్ట్, దాని తర్వాత ప్లాంక్స్ చేయండి. సో బేసిక్గా మనకి ఇంటెన్షన్ ఏంటంటే గ్లూట్స్లో అండ్ మన కోర్లో వాల్యూమ్ చేయడానికి. సో మనకి హెవీ లిఫ్టింగ్లో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో లెట్ మీ స్టార్ట్ విత్ కేబీ స్వింగ్స్ అండ్ బాల్ స్లామ్. ఇది 28 kgs, అది 14 kgs, 12 reps కొడతా. చలో, బిఫోర్ డూయింగ్ కేబీ స్వింగ్స్ దీని ప్రాపర్ టెక్నిక్ చెప్తా చూడండి. మీరు 2 feet డిస్టెన్స్ తీసుకోవాలి కేబీ నుంచి. సో ఒక ఫుట్ పెట్టినా ఇంకో ఫుట్ పెట్టినా, సో ఇంత డిస్టెన్స్లో మీరు నిలబడాలి. యాంగిల్ మరీ వైడ్ పెట్టొద్దు, మరీ క్లోజ్ పెట్టొద్దు. నార్మల్గా షోల్డర్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టి తీసుకొని దెన్ యూ స్వింగ్ ద కేబీ విత్ న్యూట్రల్ స్పైన్. న్యూట్రల్ స్పైన్ అంటే స్పైన్ న్యూట్రల్ ఉండాలి, చెస్ట్ అప్ ఉండాలి. ఇట్లా స్వింగ్ చేసిన తర్వాత మీ వెయిట్ అంతా మీ థైస్ మీద పడుతుంది కదా, అప్పుడు మీరు మీ గ్లూట్స్తో పుష్ చేసి స్క్వీజ్ చేయండి. గ్లూట్స్ని మాత్రం పైన స్క్వీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు స్క్వీజ్ చేయకపోతే అది వేస్ట్ మీరు చేసి కూడా. సో చూడండి, ఇది అయిపోయిన తర్వాత వెంటనే బాల్ స్లామ్. ఇది 14 kg, సో 12 reps. లెట్స్ గో. ఓకే, ఇట్లా టోటల్ 3 sets చేయాలి. 3 sets చేసి నెక్స్ట్ వేరియేషన్ చూపిస్తా. లెట్స్ గో. ఆల్రైట్ గైస్, మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి జిహెచ్ఆర్స్కి మనం హైపర్ ఎక్స్టెన్షన్ మెషిన్ యూజ్ చేస్తాము. ఈ ఎక్సర్సైజ్ మనకి హ్యామ్స్ట్రింగ్స్ కోసం అన్నమాట. సో మనకి హ్యామ్స్ట్రింగ్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్ డెడ్ లిఫ్ట్స్ అండ్ స్క్వాట్స్ ఉంటాయి. సో టోటల్ 12 reps కొడతా బాడీ వెయిట్తోని 3 sets. ఒకవేళ మీకు హైపర్ ఎక్స్టెన్షన్ మెషిన్ లేకపోతే నేను చూపిస్తాను ఇంకొకటి, లాట్ పుల్ డౌన్ మెషిన్ మీద కూడా చేయొచ్చు. సో లెట్ మీ ఫినిష్ దిస్ ఫస్ట్ అండ్ ఐల్ షో యూ దాట్. సెటప్ తీసుకున్నా. మొత్తం హ్యామ్స్ట్రింగ్స్ మీదనే ఉంటుంది వెయిట్ అంతా. చూడండి, 1 2 3 4 5. మీరు ఎంత ఫార్వర్డ్గా బెండ్ అయితే అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది దీని మీద. చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ ఇది. ద మోర్ స్ట్రెంత్ ఇన్ హ్యామ్స్ట్రింగ్స్, ద మోర్ యువర్ డెడ్ లిఫ్ట్ అండ్ ద మోర్ యువర్ స్క్వాట్స్. సో నేను దీనికి ఆల్టర్నేటివ్ చూపిస్తాను ఇప్పుడు, ఒకవేళ మీకు హైపర్ ఎక్స్టెన్షన్స్ లేకపోతే. లెట్స్ గో. ఓకే, ఆల్టర్నేటివ్ చెప్తా వినండి. మీకు ఇట్లా లాట్ పుల్ డౌన్ మెషిన్ ఉంటుంది కదా, మోస్ట్ ఆఫ్ ద జిమ్స్లో ఉంటుంది ఇది లాట్ పుల్ డౌన్. సో లాట్ పుల్ డౌన్కి ఇక్కడ మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. ఓకే, దీన్ని కిందికి పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. సో మీరు ఇది అడ్జస్ట్ చేసుకున్నది పెట్టుకొని ఇక్కడ లెగ్స్ పెట్టుకోవచ్చు ఇట్లా మీరు. ఓకే, ఇట్లా లెగ్స్ పెట్టుకొని బెండ్ అప్, మళ్ళీ బెండ్ అండ్ అప్. సో ఇది చేయండి. ఒకవేళ మీకు లాట్ పుల్ డౌన్లో ఇట్లాంటి కుషన్స్ లేకపోతే యూ కెన్ గో ఫర్ ద లెగ్ కర్ల్స్. లెగ్ కర్ల్స్ మెషిన్ చూపిస్తా. లెగ్ కర్ల్స్ కూడా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద జిమ్స్లో అది. సో దానిలో వేసేయండి. ఓకే, లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ వేరియేషన్. ఓ ఫక్. ఆల్ రైట్, సో మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి స్లెడ్ ర్యాక్స్. స్లెడ్ ర్యాక్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద జిమ్స్లో ఉండకపోవచ్చు, బట్ దాని ఆల్టర్నేటివ్ కూడా చెప్తా. వెయిట్ ఫర్ ఇట్. ఆల్ రైట్ గైస్, మన నెక్స్ట్ వేరియేషన్ స్లెడ్ ర్యాక్స్. స్లెడ్ ర్యాక్స్తో పాటు నేను ప్రౌలర్ పుష్ కూడా వేస్తా, అదొక సూపర్ సెట్. సో దీని వెయిట్ ఎంత పెట్టుకోవాలంటే మీ డెడ్ లిఫ్ట్ పిఆర్ కన్నా 3 to 3.5 times ఎక్కువ పెట్టుకోవాలి వెయిట్ ఇక్కడ. అంటే మీ డెడ్ లిఫ్ట్ పిఆర్ ఒకవేళ 100 kgs అయితే ఇక్కడ 300 to 350 kgs వెయిట్ పెట్టుకోవాలి. ఓకే, సో పుష్ చేయొద్దు, ఓన్లీ స్లెడ్ ర్యాక్ చేయాలి. పుష్కి మాత్రం తక్కువ వెయిట్ చేయాలి. ఓకేనా. సో నేను ఇప్పుడు స్లెడ్ ర్యాక్స్తో పాటు ప్రౌలర్ పుష్ చేస్తా. సో స్లెడ్ ర్యాక్స్ ఈజ్ బేసికలీ యూ హ్యావ్ టు డూ దిస్. ఓకే, బెండ్ అయ్యి కొంచెం హ్యామ్స్ట్రింగ్స్ మీద పడుతుంది. అండ్ ప్రౌలర్ పుష్ ఏం చేస్తుంటే సేమ్ మీరు చేసిన తర్వాత సేమ్ ఇదే పట్టుకొని పుష్ చేయాలి దీన్ని ఇట్లా. ఓకే, నేను 50 kgs యాడ్ చేసిన. 50 ప్లస్ అది ఈ మెషిన్ ఆల్మోస్ట్ 80 kgs ఉంటుంది. సో 50 + 80 ఎంతనో కమెంట్ చేయండి.
సో స్లెడ్ డ్రాగ్ అండ్ రోలర్ పుష్ ఇది నా వార్మప్స్ అంతే. సో లెట్స్ డూ వార్మప్స్. ఇప్పుడు రోలర్ పుష్ అంటారు దీన్ని. సో ఇట్లా పుష్ చేయాలి. ఆల్ రైట్. ఆల్టర్నేటివ్ ఏంటంటే మనకి కమర్షియల్ జిమ్స్లో మోస్ట్లీ పుల్ అండ్ పుష్ మూమెంట్స్ ఉన్నాయి కదా, అంటే లైక్ ఇట్లా మ్యాట్ 50 feet మ్యాట్స్ లేకపోతే యూ కెన్ డూ లెగ్ ప్రెస్. దీని ఆల్టర్నేటివ్. సో లెగ్ ప్రెస్ కూడా మీరు ఎట్లా చేస్తారంటే లైక్ హెవీ చేయకుండా లైట్ వెయిట్లో వాల్యూమ్ చేయండి. ఎందుకంటే మనం ఇది కంటిన్యూస్ టెన్షన్ ఉంటుంది కదా, 50 feet కంటిన్యూగా తీసుకెళ్తాం, మళ్ళీ ఇంకో 50 feet, దాని తర్వాత మళ్ళీ పుష్ మూమెంట్ చేస్తాం కదా. సో మొత్తం మన కాఫ్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ ఇంపాక్ట్ అవుతాయి. సో మీరు లెగ్ ప్రెస్ కూడా చేసినప్పుడు లైట్ వెయిట్లో వాల్యూమ్ చేయండి. వాల్యూమ్ అంటే లైక్ 20 to 25 reps చేయండి. దాని తర్వాత వెంటనే కాఫ్స్ చేయండి. సేమ్ లెగ్ ప్రెస్ మెషిన్ మీద మీరు టోస్ దగ్గర పెట్టుకొని దెన్ డూ ఏ కాఫ్స్. ఓకే, ఒకవేళ మీకు అది రిస్కీ అనిపిస్తే యూ కెన్ జస్ట్ స్టాండ్ ఆన్ ర్యాక్ మెషిన్ ఇట్లా ఎడ్జ్లో ఉండి దెన్ డూ ద వెయిట్స్, డూ ద ఎక్సర్సైజ్. ఓకే, ఆల్రైట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ డే 5 తెలుగు లిఫ్ట్ పవర్ లిఫ్టింగ్ సిరీస్. ఈ వీడియోతోని మనకి పవర్ లిఫ్టింగ్ సిరీస్ అయితే ఫినిష్ అయిపోయింది. నార్మల్గా నేను ఈ సిరీస్లో నేను చేసే వర్కౌట్స్ పెడుతున్నా, అంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నా ప్రీవియస్ వర్కౌట్స్తోని. బిగినర్ సిరీస్ కూడా నేను సపరేట్గా పెడతా. సో వెయిట్ చేయండి దానికోసం. ఆల్సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ, నేను పాత వీడియోస్ కూడా కొన్ని చేసిన యూట్యూబ్లో. నేను వేరే ఛానల్ అప్పుడు నేను లైక్ తెలుగు లిఫ్ట్స్ ఓపెన్ చేయకముందు నేను షూట్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ నేను అప్లోడ్ చేస్తాను ప్రీవియస్కి. సో చూసి ఎంజాయ్ చేయండి. అందులో థాయిలాండ్ ట్రిప్ కూడా ఉంటుంది. సో మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ సీ ద ఫన్. అండ్ వన్స్ ఇవన్నీ అప్లోడ్ అయిపోయిన తర్వాత నా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి అనమాట నెక్స్ట్ ఇయర్కి. సో 2025లో నా గోల్ ఏంటంటే 10,000 సబ్స్క్రైబర్స్ ఫర్ యూట్యూబ్ ఛానల్. నేను మరీ ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీకోసం నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా. సో ఐ వాంట్ యూ గైస్ టు బి స్ట్రాంగ్ యాజ్ ఫక్. సో ఐ వాంట్ యువర్ సపోర్ట్ గైస్. కీప్ సపోర్టింగ్ తెలుగు లిఫ్ట్స్ and make sure you subscribe to the channel. Also follow me on Instagram at Telugu Lifts. See you guys in the next video. Let's go Telugu Lifts.